ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ప్రతి నెల 7 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి చివరి రోజు మార్చి 1 1వ తారీఖు మరి శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థనల ముగింపు సభ మార్చి 1 జరగబోతూ ఉంది. దాంతో పాటు మరి ప్రత్యేకమైనటువంటి స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను సంఘంలో జరిగిస్తూ ప్రతి నెల 1వ తారీఖు చివరి రోజుగా మరి ముగింపు సభ జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ముగింపు సభ రోజు మరి మార్చి 1 మీరందరూ పాల్గొనండి. మరి ఈ సభలో అనేకులు పాల్గొని ఇప్పటికే అనేక మంది అద్భుతమైనటువంటి కార్యాలు పొందుకొని ఉన్నారు. మరి స్వస్థత కార్యం, విడుదల కార్యం, అంతేకాకుండా బలమైనటువంటి దైవ వాగ్దానంతో కూడిన సందేశము, వర్తమానాన్ని దేవుడు ఆ దినమున పాల్గొంటున్న మనందరికీ అనుగ్రహించబోతున్నారు. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తుండగా అనేకుల గర్భాలను ప్రభు తెరిచి చక్కటి కుమారులను, కుమార్తెలను వారికి అనుగ్రహించి ఉన్నారు. ఉద్యోగ విషయంలో పోరాటం ఎదుర్కొంటున్న వారు, స్టడీస్ పరంగా, భవిష్యత్ పరంగా, చిన్నపిల్లలు మరి యవనస్తులు రాయబోతున్న పరీక్షల విషయమై ఇటు విషయాలన్నిటి కొరకు దైవజనులు ప్రార్థనలో సిద్ధపడుతూ ఉన్నారు. ముగింపు సభన పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా తైలాభిషేకం చేసి ప్రార్థన చేయనై ఉన్నారు. మరి అనేకులకి ఈ యొక్క సమాచారం తెలియపరచండి. మీరు రండి, మీతో పాటు అనేకుల్ని తీసుకొని రండి. మార్చ్ 1 ఉదయకాలం 10 గంటలకు కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్, బల్లేపల్లి, ఖమ్మం పట్టణం నందు ఈ యొక్క సభ జరగబోతూ ఉంది. కనుక దైవజనులంగా ఎక్కడెక్కడి నుంచి వీడియో మీరు చూస్తున్నారో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్.